నెల్లూరు జిల్లా తుమ్మగుంట్లో వెలిసిన అయ్యప్ప స్వామి టెంపుల్లో మకర జ్యోతిని వెలిగించారు. శబరిమలలో మకర జ్యోతిని వెలిగిస్తున్న సందర్భంగా తుమ్మగుంట్లో 50 ఏళ్లుగా మకర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీగా మారింది. విజయదశమి అనంతరం అనేక మంది అయ్యప్ప స్వాములు 40 రోజుల మండల దీక్ష కోసం తుమ్మగుంట అయ్యప్ప టెంపుల్లో దీక్ష పొందడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో అనేక మంది భక్తులు తుమ్మగుంట పరిసర ప్రాంతానికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. సంక్రాంతి సందర్భంగా తుమ్మగుంట ఆలయం పైన మకర జ్యోతిని వెలిగించి భక్తులకు కనువిందు చేశారు. నెల్లూరు జిల్లా తుమ్మగుంట్లో వెలిసిన అయ్యప్ప స్వామి టెంపుల్లో మకర జ్యోతిని వెలిగించారు. శబరిమలలో మకర జ్యోతిని వెలిగిస్తున్న సందర్భంగా తుమ్మగుంట్లో 50 ఏళ్లుగా మకర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీగా మారింది. విజయదశమి అనంతరం అనేక మంది అయ్యప్ప స్వాములు 40 రోజుల మండల దీక్ష కోసం తుమ్మగుంట అయ్యప్ప టెంపుల్లో దీక్ష పొందడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో అనేక మంది భక్తులు తుమ్మగుంట పరిసర ప్రాంతానికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. సంక్రాంతి సందర్భంగా తుమ్మగుంట ఆలయం పైన మకర జ్యోతిని వెలిగించి భక్తులకు కనువిందు చేశారు.